తెలుగుదేశం అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి హస్తిన పర్యటనకు సిద్ధమయ్యారు. మంగళవారం అంటే మార్చి 18న ఆయన హస్తినాలో పర్యటించనున్నారు. ఇటీవల తరచూ హస్తిన బాట పడుతున్న చంద్రబాబు అక్కడ కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తున్న సంగతి అయితే తెలిసిందే. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా తెలుగుదేశం కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన రాష్ట్రం కోసం ఏదైనా ఇలా కోరితే కేంద్రం అలా మంజూరు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన తాజాగా మంగళవారం అంటే మార్చి 18న ఢిల్లీ పర్యటనకు వెళుతుండడంతో ఈసారి రాష్ట్రానికి ఏం సాధించుకు వస్తారా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయితే కేంద్ర వ్యవసాయ మంత్రి, బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమార్తె వివాహం కూడా అదే రోజు ఢిల్లీలో అయితే జరగనుంది. ఆ వేడుకకు చంద్రబాబు హాజరవుతున్నారు. అయితే ఆయన ఊరికే వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించి వచ్చే పరిస్థితి ఉండదని, పనిలో పనిగా అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను కలిసి ఆయా శాఖల నుంచి ఏపీకి ఏదో ఒక మేరకు ప్రయోజనం చేకూరేలా ఆయన అడుగులు పడతాయని అంటున్నారు. కాగా ఈ పర్యటనలో చంద్రబాబు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. అదేవిధంగా అమరావతి పునఃప్రారంభ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీని చంద్రబాబు ఆహ్వానించే అవకాశం కూడా అయితే ఉంది. ఇందుకోసం ఆయన ప్రధాని మోడీతో కూడా భేటీ అవుతారని విశ్వసనీయ సమాచారం.